జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటటువంటిది సహజంగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నామినేట్ చేసినటువంటి వాళ్ళుగా ఉంటారు. రేవంత్ సర్కార్కు పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే, సాధారణంగా ఇక్కడ ఏదన్నా మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిందని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లేదంటే కేంద్ర మానవ హక్కుల కమిషన్ నోటీస్ ఇవ్వడం, అధికారులు పిలవడం ఇదంతా జరుగుతుంది. కానీ ఈ దఫా జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణకి రావడం ఒక ఎత్తు, అదే సందర్భంలో హైదరాబాద్కి రావడం ఒక ఎత్తు, జైలుకు వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించడం, రైతులతో మాట్లాడేటటువంటి అంశం. అంటే ఏదైతే వాళ్ళకి జరిగినటువంటిది మొన్న జరిగినటువంటి ఉదంతం ఉంది కదా, ఎక్కడైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే భూముల్ని తీసుకోవడానికి సంబంధించి ఫార్మాసిటీ అక్కడ మందుల కంపెనీ కదా, మళ్ళీ ఇప్పుడు నిన్నో ఏమో మందుల కంపెనీ కాదు అబ్బెబ్బెబ్బే అదేదో ఒక ఇండస్ట్రియల్ యార్డు లాంటిది ఏదో ప్రకటించారు. కానీ అది మొన్నటిదాకా ఆ మొక్కలేదు. ఆ ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశంలో వద్దన్నటువంటి రైతుల మీదన దాడి చేసినటువంటి సంఘటన విధంతంలో ఇప్పుడు తాజా విచారణ అన్నది సంచలనం సృష్టిస్తోంది.